ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నుండి ఈ విషయం గురించి నేనే ఆలోచిస్తాను. ఓకే గైస్, చెప్పింది గుర్తుంది కదా? లా అండ్ ఆర్డర్ని సరైన దారిలో పెట్టడం మీ బాధ్యత. పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ఫ్రెండ్లీ పోలీసులాగా మెలగండి. మళ్ళీ రిపబ్లిక్ డే రోజు కలుద్దాం. జై హింద్. జై హింద్ సార్. జేడి 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 ఈ మధ్య ఎన్నో అఘాయిత్యాలు, హత్యలు జరిగాయి. వాటిని క్లోజ్ చేయడం మానేసి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన కేసుని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? తన గురించి ఎవరు కేసు కూడా పెట్టలేదనుకుంటాను. కేసు కావాలంటే నేను పెడతాను సార్. ఏంటి, నువ్వు పెడతావా? నీకేమవుతుంది? సిఐ కావ్య మన డిపార్ట్మెంటే కదా సార్. మనమంతా ఒకే కుటుంబం కదా సార్. మన కుటుంబంలో సభ్యులు చనిపోతే ఇలాగే వదిలేస్తామా సార్? మీరే చెప్పండి. చూడు జడి, ఆ కేసుని అలా క్లోజ్ చేశారంటే అప్పట్లోనే ఆ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యున్నాయని అర్థం. క్లోజ్ అయిపోయిన కేసుని అనవసరంగా కెలుక్కొని ప్రాణాల మీదకి తెచ్చుకో. కేడి, నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మీరు ఆ సిఐ కావ్యాలు అవడం నాకు ఇష్టం లేదు. అది 20 ఏళ్ల గతం. దాన్ని గతంలాగే వదిలేయండి, లేదంటే మీరు కూడా జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. మనమంతా ఒక ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ క్షేమం కోరే చెప్తున్నాను. ఆలోచించుకోండి. బావా, అప్పటి నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది బావా, అడగమంటావా? అడుగు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో దొరికిన ఆధారం, మీ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఆధారం ఒకటేనా బావా? అధిక ప్రసంగం ఆపి ఆ జేడీకేడీలను ఫాలో. అమ్మ బావా, నాకు తెలియకుండా పెద్ద కథే నడిపావు. మా అమ్మ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మానేయమంటున్నారు. పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయంటూ బెదిరిస్తున్నారు. ఈ తలకాయ కూడా ఉందేమో జేడీ. అందుకే మీ అమ్మగారి ప్రస్తావన రాకముందు వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు కనిపించింది. అయితే మా అమ్మ చావుకి ఇతనికి సంబంధం ఉంటుందంటావా కేడి? ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి జేడీ. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.